హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసము, అఫ్కోర్స్ నేను కూడా కొత్తదాన్నే, కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అని వీడియో చేస్తున్నానండి. యూట్యూబ్లో థంబ్‌నెయిల్ అనేది చాలా అంటే చాలా ముఖ్యము. సో, దానికోసము మనం ఫ్రీగా యూట్యూబ్లో ఎలా థంబ్‌నెయిల్ క్రియేట్ చేస్తామో నేను ఇక్కడ చూపిద్దాం అనుకుంటున్నాను. మనము ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి. సో, ఇది చాలా ఫ్రీగా చేసుకోవచ్చు. మీరు ప్రోలో కూడా చేయొచ్చు, కానీ ఇప్పుడు నేను చూపించేది ఫ్రీగా. సో, దీనికోసం క్యాన్వా అన్న యాప్ అయితే డౌన్లోడ్ చేసేయండి. సో, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఓపెన్ చేశాను. ఇక చూడండి, లెఫ్ట్ సైడ్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసుకోవాలి. అలా ఓపెన్ చేశాక మీకు ఇలా కనిపిస్తూ ఉంటుందండి. ఓపెన్ అయిపోయాక అన్నీ యూట్యూబ్ థంబ్‌నెయిల్ కానీ ఇలా చూస్తూ ఉంటే, స్క్రోల్ చేస్తూ ఉంటే చూడండి అన్నీ కనిపిస్తుంటాయి. మీరు అన్నీ చేయొచ్చు. థంబ్‌నెయిల్స్ చేయొచ్చు, లేదా ఫేస్‌బుక్ వాటికి కానీ, ఇన్‌స్టాగ్రామ్ వాటికి కానీ అన్నీ ఉంటాయండి. సో, మనం బేసిక్‌గా ఫుడ్ ఛానల్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే మీరు క్రౌన్ సింబల్ ఉంది, కిరీటంలాగా ఉంది కదండీ! అది మనకు ఫ్రీగా రాదు. సో, నార్మల్‌గా ఉన్న వాటిని సెలెక్ట్ చేసేసుకోవాలి, ఏ సింబల్ లేకుండా. సో, ఇక్కడ చూస్తూ ఉంటే ఇదిగో దీనికి ఏం సింబల్ లేదు. సో, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఈ పిక్చర్‌ని మనం రీప్లేస్ చేసుకోవాలి. ముందే మనం కొన్ని పిక్చర్స్ తీసుకుంటాం కదండీ! ఇప్పుడు ఫుడ్ ఛానల్ అయితే ఫుడ్ పిక్చర్ తీసుకుంటాం కాబట్టి, అలా ఫుడ్ ఛానల్‌ది సెలెక్ట్ చేసేసుకొని, ఇదిగో ఇక్కడ నాకు పిక్చర్స్ ఉన్నాయి కదా! అందులో నేను ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే అప్పుడు అది యాక్సెస్ చేసేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని మనము కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకుందాం, క్రాప్ చేసుకుందాము. ఓకే. మంచిగా యూట్యూబ్ ఛానల్‌లో ఇలా థంబ్‌నెయిల్ క్రియేట్ చేశారంటే మంచి వ్యూస్ వస్తాయండి. సో, ఇది హెల్ప్ అవుతదనే చేస్తున్నాను. సో, ఇలా క్రియేట్ చేశాక మనం అవసరం లేనివన్నీ డిలీట్ చేసేసుకోవచ్చు. మనకెక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మనం ఎడిట్ చేసేసుకోవచ్చండి. ఇలా నేను ఎడిట్ చేస్తున్నాను చూడండి. నేనైతే ఇక్కడ మోనికా వ్లాగ్స్ అని రాసేస్తున్నాను. ఓకే. అండ్ ఈ ప్లేస్‌లో మనం ఏదైతే మనము చేసామో ఆ పిక్చర్‌కి సంబంధించి మంచిగా క్యాప్షన్ పెట్టాలి. సో, నేనైతే ఇక్కడ అదొక జ్యూస్ కాబట్టి హెల్తీ ఫ్రూట్ జ్యూస్ అని పెట్టేస్తున్నాను. అలాగే తెలుగులో ఒక క్యాప్షన్, ఇంగ్లీష్‌లో ఒక క్యాప్షన్ పెట్టారనుకోండి, తెలుగు వాళ్ళకి మనకి చదువుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది వాళ్ళకి తొందరగా. సో, నేనిక్కడ మంచిగా అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే కాస్త లైన్స్ స్పేస్ అనేది లెటర్స్‌కి ఉండాలని కాబట్టి ఇలా ఎడిట్ చేసేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్‌గా అవుతుందండి. ఓకే. మీకు మంచిగా ఫ్రీగా అయిపోయే సైట్ ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్ అని చెప్పొచ్చు. మీరు ఇంకా కొన్ని డబ్బులు యాడ్ చేసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. సో, నేనైతే ఇక్కడ ఫ్రీగానే చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఇంకొంచెం యాడ్ చేస్తున్నా. తెలుగులో కూడా రాద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఆల్రెడీ రాసేస్తున్నా. వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇక్కడ వాయిస్ కమాండ్ ఇస్తున్నాను. సో, అది అలా సింపుల్‌గా రాసేస్తుంది. సో, చూస్తున్నారు కదా! ఇంట్లో సింపుల్‌గా ఇలా జ్యూస్ చేసేయండి అన్నట్టు నేను పెట్టేసి క్యాప్షన్, దానికి మంచి స్పేసింగ్ ఇస్తున్నాను. ఫాంట్ సైజ్ కాస్త పెంచేస్తున్నాను. ఇలా మంచిగా ఎడిట్ చేసేసుకోండి. దీన్ని సింపుల్‌గా డౌన్లోడ్ చేసుకుంటే మనకి డౌన్లోడ్ అయిపోతుందండి. సో, చూడండి ఇక్కడ అవసరం లేనిది నేను డిలీట్ చేసేస్తున్నాను. సో, ఇలా వన్ సైడ్ పిక్చర్ పెట్టేసుకొని ఇంకొక సైడ్ క్యాప్షన్స్ లాగా పెట్టేసుకున్నామంటే అంతే. ఇప్పుడు దీనికి మనము సేవ్ చేసుకోవాలి కాబట్టి చూడండి, తెలుగులోది కూడా మంచి స్పేస్ ఇవ్వాలని నేను స్పేస్ సెట్ చేసేసాను. సో, ఆల్మోస్ట్ మనకు థంబ్‌నెయిల్ రెడీ అయిపోయిందండి. సో, ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసేస్తే ఇలా సేవ్ చేస్తూ ఉంటాం. పైన ఒక యారో సింబల్ ఉంటుంది ఎక్స్‌పోర్ట్ అయ్యేది. సో, అలా సేవ్ అయిపోయినట్టే అండి. చూడండి, ఇప్పుడు ఇలా మనకి సేవ్ అయిపోతుంది. అంతే, సింపుల్‌గా అయిపోయింది. చూసారు కదండీ! మరి నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా కొంతమందికి యూజ్ అవుతదనే నేను ఈ వీడియో తీశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.